ఈ వీడియోలో ఆర్టికల్ 8 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆర్టికల్ 8 రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ residing outside India. Persons of Indian origin residing outside of India. Any person who or either of whose parents or any of whose grandparents was born in India. అంటే ఒక వ్యక్తి యొక్క either of his parents, who or a person who or either of whose parents, వ్యక్తి కానీ either of whose parents, అతని తల్లి కానీ తండ్రి కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలో పుట్టి ఉంటే, who is ordinarily residing in any country outside India shall be deemed to be a citizen of India if he has been registered as a citizen of India by the diplomatic or consular representative of India in the country where he is for the time being residing, whether before or after commencement of this constitution. అదండి, ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళు అయ్యుండి, వాళ్ళు హిస్టరీలో మనకి ఆర్మీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మన ఇండియన్స్ చాలా చోట్లకి వెళ్ళారు, మన హిస్టరీలో చదువుకున్నాం. సో ఆ విధంగా అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి అనమాట పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఆర్టికల్ 8కి దేనికి సంబంధించిందండి? పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో వాళ్ళు ఎక్కడ వేరే కంట్రీలో ఉంటున్నారు, రిసైడింగ్ ఆర్డినర్లీ ఇన్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా. వాళ్ళు సిటిజన్షిప్ అవ్వాలంటే షాల్ బి డీమ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేయాలి? రిజిస్టర్ చేసుకోవాలి. మన డిప్లొమాట్ ఉంటారు కదా, అక్కడ మన కాన్సులేట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను ఇండియన్ సిటిజన్ని, నా పేరెంట్స్ అక్కడ పుట్టారు, సో ఐ వాంట్ సిటిజన్షిప్ అని వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎప్పుడైనా సరే, వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఎప్పుడైనా సరే మన పర్సన్స్, మన ఇండియన్ ఆరిజిన్ యొక్క పర్సన్స్ ఎవరైనా వేరే కంట్రీలో ఉంటున్నప్పుడు వాళ్ళు కానీ ఎవరైనా ఇండియన్ సిటిజన్షిప్ కావాలని అడిగితే వాళ్ళ పేరెంట్స్లో ఎవరైనా ఇక్కడ పుట్టిన వాళ్ళు అయ్యుండి, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఇక్కడ పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 8. ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ ఫర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే అండి. అంటే మనం ప్రవాసీ భారతీయ దివాస్ ఇవన్నీ చేస్తున్నాం కదా, January 9th. ఎందుకు ఇది? మహాత్మా గాంధీ గారు ఆ డేట్న 1915లో ఇండియాకి రావడం జరిగింది. రిటర్న్ వచ్చేసారు. సో అలాగ మనం ప్రవాస భారతీయ దివాస్లో ముఖ్యంగా మనం పిలిచేదంతా కూడా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఓవర్సీ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరినీ పిలుస్తూ ఉంటాం కదండి, అంతే కదా. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎక్కువ పిలుస్తాం మనం గెస్ట్ల కింద. సో దిస్ ఆర్టికల్ 8 బిలాంగ్స్ టు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఇక్కడ పుట్టినా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పుట్టినా, వాళ్ళు మన డిప్లొమాటిక్ ఆర్ కన్సులర్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళి సిటిజన్షిప్ అడిగితే వాళ్ళకి సిటిజన్ ఇవ్వడం జరుగుతుంది. షాల్ బి డీమ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంకేమి డేట్స్ ఇయర్స్ ఏం లేవు. ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్ని వెరిఫై చేసుకుని సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆర్టికల్ 8. నో క్వశ్చన్స్. వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. ఈ వీడియోలో ఆర్టికల్ 9 and 10 డిస్కస్ చేద్దామండి. లెట్ us first start with article 9. Persons voluntarily acquiring citizenship of a foreign state not to be citizens. No person shall be a citizen of India by virtue of article 5 or be deemed to be a citizen of India by virtue of 6 or 8 if he has voluntarily acquired the citizenship of any foreign state.